ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్ర జపము ప్రధానంగా భార్యాభర్తల మధ్య కానీ లేదా ప్రేమికుడు లేదా ప్రేమికురాల మధ్య ఏదైనా వివాదం జరిగి వాళ్ళు విడిపోయినట్లయితే ఈ మంత్ర జపంతో ఖచ్చితంగా మరలా తిరిగి కలిసి వారితో జీవించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఈ మంత్ర జపం చేసినా సరే విశేషంగా త్వరగా ఈ యొక్క మంత్ర ఫలితం ద్వారా వారు దగ్గరయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా వారి మధ్య ఏదైనా కొట్లాట సమస్యలు కానీ లేదా వాద ప్రతివాదాల సమస్యలు కానీ లేదా ఒకరంటే ఒకరి మాట నచ్చకపోవడం కానీ అటువంటి సందర్భాలలో ఈ మంత్ర జపం చేసుకున్నా సరే మంచి ఫలితాలు మనకి కలిగి త్వరగా వారి మధ్య సఖ్యత అనేటటువంటిది కలిగి వారి మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ మంత్రంలో ఒక దగ్గర పేరును కూడా చేర్చాలి. అయితే మీ జీవిత భాగస్వామి పేరును చేర్చి ఎవరినైతే ఆకర్షించాలి, ఎవరితో అయితే సఖ్యతగా ఉండాలి, వారితో చక్కగా జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ జీవిత భాగస్వామి పేరును కూడా ఇక్కడ చేర్చి ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఈ మంత్ర జపాన్ని మీరు ఏదైనా శుక్రవారం నాడు మొదలు పెట్టాలి. శుక్రవారం సమయంలో సాయంత్రం మీరు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చక్కగా ఆవునేతి దీపాన్ని వెలిగించి మా జీవిత భాగస్వామితో నేను చాలా చక్కగా జీవించాలి, మా మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ మీ జీవిత భాగస్వామినే తలుచుకుంటూ ఈ మంత్ర జపాన్ని మీరు 21 మార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీ శక్తి ఉండి మీకు సమయం కూడా ఉన్నది అంటే 108 సార్లు కూడా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవచ్చు. అయితే ఈ మంత్ర జపాన్ని మీరు శుక్రవారం నాడు మొదలుపెట్టి వారం రోజుల పాటు అలా మీరు చేస్తూనే ఉండాలి ఒకే సమయానికి. అంటే మీరు శుక్రవారం నాడు మొదలు పెట్టారు అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో, అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో, అలాగే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వరకు కూడా ఒకే సమయానికి అంటే 6 నుండి 7 గంటల మధ్యలో మీ పూజా మందిరంలో ఆవునేతి దీపాన్ని వెలిగించడము, ఈ మంత్ర జపము కూడా చేసుకోవడం ద్వారా మీ జీవిత భాగస్వామి మీతో చాలా చక్కగా హాయిగా ఆనందంగా సఖ్యంగా జీవించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్రము మీరు శుక్రవారం నాడు మాత్రమే మొదలు పెట్టాలి. ఎందుకంటే శుక్రుడు మనకి కళత్రకారకుడు. శుక్రుడు ద్వారా మనం శుక్రవారం నాడు మొదలు పెట్టడంతో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్య అంతా కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు సాయంత్రం వేళ ఈ ఆవునేతి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మీకు శుక్రుడు అనుగ్రహంతో ఆ భార్యాభర్తల మధ్య ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆనందంగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో అదృశ్యాయ సర్వజన మన వచన కర్మ. మీ జీవిత భాగస్వామి పేరుని ఇక్కడ చెప్పాలి. వశ్యం కురు కురు జయ గురు ఫట్ స్వాహ. మరొకసారి చెప్తున్నాను ఆ మంత్రం చూడండి. ఓం నమో అదృశ్యాయ సర్వజన మన వచన కర్మ. మీ జీవిత భాగస్వామి పేరుని ఇక్కడ చెప్పాలి. వశ్యం కురు కురు జయ గురు ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 21 మార్లు కానీ లేదా మీకు సమయం ఉన్నది అంటే 108 సార్లు కానీ చెప్పినా సరే మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. ఎవరైతే ఎక్కువగా భార్యాభర్తల మధ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారు ఈ మంత్ర జపం చేసి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.